మీరందరూ కూడా వీక్షించుంటారు ఆ సీతారాముల కళ్యాణాన్ని. మరి సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని మరి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు మన ఈ బల్లవరం గ్రామాన్ని కళ్యాణ వేదికగా చేసుకుని ఈ వేదికపై శ్రీరాముడు తరలి వచ్చి కళ్యాణం ఆడాడేమో అని ఆ శ్రీరామ పరిణయాన్ని సీతారాముల పరిణయ ఘట్టాన్ని తెలియజెప్తూ మరి చక్కటి రూపకంతో మా చిన్నారులు చక్కటి బృందనాట్యంతో తదుపరి మీ ముందుకు వస్తారు. ఇప్పుడు వేదం బెవ్వని తదుపరి అంశంగా సీతారాముల కళ్యాణం. ఇప్పుడు వీక్షించబోయేటువంటి అంశం వేదం బెవ్వని.